నీ కోసం నా కోసం Lord Jesus Christ, who is the Savior of the world, the very God of heaven, gave himself to be crucified willingly. మరి నీ కోసం నా కోసమని లోకరక్షకుడు మరి పరలోకపు దేవుడు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. Nobody forced him. ఎవరైనా ఒత్తిడి చేయలే. Many men of God, many great men of God, the so-called, they came and gone away. మరి ఎంతో మంది దైవజనులు మరి వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది వచ్చిపోయినారు. ఎంతో మంది వచ్చిపోయారు. సో కాల్డ్ గ్రేట్ మెన్. వాళ్ళు గొప్ప మనుషులని పిలువబడ్డారు. Some people are called Mahatmas also. కొంతమంది మహాత్మా అని కూడా పిలువబడ్డారు. They all came and gone. వాళ్ళందరూ వచ్చినారు, పోయినారు. But nobody such thing has happened. మరి ఎవరికి ఇటువంటి విషయాలు జరగలే. He offered himself. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. Nobody died for anybody. ఎవరి కోసం చనిపోలే. They had some principles, they wanted to impose those things on the people. మరి వాళ్ళ కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ప్రజల మీద రుద్దాలనుకున్నారు. But here is the one, కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, who said in John's Gospel chapter 14 verse 6, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, the famous line, చాలా అందరికి తెలిసిన I am మాట, the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును. Nobody who came on this earth, nobody said those words. మరి ఈ లోకానికి వచ్చిన ఎవరు ఆ మాటలు పలకలే. Why did he say that? ఎందుకు ఆ మాట Because చెప్పాడు? he is the very God of heaven. ఆయన పరలోకపు దేవుడు గనుక Came down to redeem us, మనల్ని విడిపించడానికి కోసం భూలోకానికి వచ్చాడు, deliver us. మనల్ని విడిపించాడు. He did not come as very God of heaven onto this earth. మరి భూలోకానికి వచ్చినప్పుడు ఆ పరలోకపు దేవుడి కింద రాలేదు, కానీ He took the form of man to redeem this man. ఈ యొక్క మనిషిని విమోచించడానికి కోసమని మనిషి రూపంలో వచ్చి ఉన్నాడు.